అనంటే ఎక్కడ దొరుకుతాడు అనే మాట మనకి ఎక్కడ స్పష్టంగా చెప్పడు. కానీ ఆయన ఎలా దొరుకుతాడట? ఆయన లేఖనాల ద్వారా మనకు దొరుకుతాడు. ఆయన వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే దొరుకుతాడు. ఆ వాక్యాన్ని చదువుకుంటే మనకు దొరుకుతాడు. ఆ ప్రభు మాటలేంటో అర్థమవుతాయి. ఆయన ఎటువంటి గుణాతిశయము కలిగిన వాడు అనేది ఈ వాక్యపు మాటల్లో నుంచి ఆయన నోటి మాటల నుంచి మనకు అర్థమవుతుంది. ఇంకా ఇంత విడమర్చి ఎవరు చెప్పరు. కాబట్టి ఆయన దొరుకుతూ ఉన్నాడు. ఈ ప్రవచనాల ఆ దినాల్లో ఆ ఇశ్రాయేల్ ప్రజలకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వాక్యాలు మీకు దొరుకుతున్నాయి. కాబట్టి వెతకండి, ధర్మశాస్త్రాన్ని తెరవండి, అక్కడ లిఖించబడి ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. యెహోవా మీకు దొరుకు కాలమున. ఎంత బాగుందండి. దేవుని యొక్క ప్రసన్నత వెతకాలి అని మరి మనకు ఆశ కలిగి ఉండాలి. దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఆశగల ప్రాణాన్ని ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. మరి నీకు ఆశ ఉన్నదా? ఆయనను వెతకాలి, ఈ లేఖనాల్లో ఎక్కడ ఏం వ్రాయబడి ఉంది అని నేను చూడాలి అని నీకు ఆశ ఉంటే నీకు దొరుకుతాడు ఆయన. అందువల్ల ఈ మత్తయి సువార్తలో ఏమని వ్రాయబడి ఉందంటే 5:25లో మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని మనము వెతకాలి అనంటే, ఆయన దొరకాలి అనంటే మనం పరిశుద్ధులము అయి ఉండాలి. మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయములో ద్వేషము, కపటము, కలహము ఇవన్నీ కూడా ఉండకూడదు. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే కలహము ఎప్పుడు పుడుతుంది? లోపల ద్వేషము, కక్ష, ఈర్ష, పగ ఇవన్నీ కూడా హృదయములో పెంచుకున్నప్పుడు అప్పుడు ఆ వ్యక్తి గురించి మాకు పగ పుడుతుంది. అప్పుడు మనకు కలహము, వైరము పెరుగుతుంది. అందుకే ప్రభు ఏమన్నాడంటే, నీ యొక్క దేవుని యొక్క సన్నిధిలో అంటే మందిరానికి వెళ్ళినప్పుడు బలిపీఠం దగ్గర అర్పణ చేసేటప్పుడు అర్పించేటప్పుడు నీకు సమాధానము ఉండదు, నీకును నీ దేవునికి. ఎందుకు? నీ ప్రతివాది, నీ ఎదురుగుండు ఉన్న ఆ కలహముతో ఉన్న వ్యక్తితో నీకేమి లేదు, సమాధానం లేదు. ఆమె గురించి కోపము, అసూయ, పగ, ద్వేషం అంత లోపలుంది. అందువల్ల ప్రభుతో సమాధానం లేదు. ముందు ఈ వ్యక్తితో సమాధానం లేదు, అందువల్ల దేవునితోనే సమాధానం లేదు. కాబట్టి మనం చేసే పుణ్యకార్యాలన్నీ కూడా ఏమి